వెల్కమ్ టు హన్విక థ్రెడ్ బ్యాంగిల్స్. ఇవాళ కార్డ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ కూడా ఈ సమ్మర్కి కార్డ్ రైస్ చాలా అంటే చాలా బాగుంటుందండి. రైస్ తీసుకుని దాన్ని చాలా మెత్తగా స్మాష్ చేసుకోండి, సాల్ట్ వేసుకోండి. ఓకేనా, సాల్ట్ వేసుకొని చాలా అంటే చాలా స్మూత్గా మొత్తం మ్యాష్ చేసుకోండి. ఓకేనా, చాలా మెత్తగా మ్యాష్ చేసుకుంటే తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎంత మెత్తగా స్మాష్ చేస్తారో అంత టేస్టీగా ఉంటుంది. నాకు రైస్ కొంచెం వేడిగా ఉంది, అందుకు చేయి కాలుతుంది. యాక్చువల్లీ మా ఇంట్లో అయితే చాలా బాగా తింటారు ఇష్టంగా. చూడండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడున్న సమ్మర్కి అయితే చాలా బాగా ఉంటుంది. ఓకేనా, ఎండలు బయట బీభత్సంగా ఉన్నాయి. ఓకేనా, కాబట్టి చాలా నీట్గా కార్డ్ రైస్ చేసుకొని తినేసేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. చూడండి, రైస్ని బాగా మ్యాష్ చేయాలి. ఓకేనా, మ్యాష్ చేస్తూ వాటర్ తీసుకోవాలి. ఓకేనా, రైస్లోకి చూడండి స్మాష్ చేస్తాను నేను. చాలా మెత్తగా వస్తుంది. మా బాబుకి అయితే ఈ రైస్ చాలా అంటే చాలా ఇష్టం పర్సనల్గా. చూడండి, వాటర్ వేస్తున్నాను, మధ్య మధ్యలో వాటర్ వేస్తూ చాలా మెత్తగా కలుపుకోండి. ఓకేనా, మీరు ఇప్పుడు రెస్టారెంట్ స్టైల్లో అనమాట. ఓకేనా, మీరు చూడండి చాలా మెత్తగా వస్తుంది. ఓకేనా, కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పండి. ఓకేనా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా, చూడండి వాటర్తో మనకి ఇలా వస్తుంది కన్సిస్టెన్సీ. ఓకేనా, నెక్స్ట్ వచ్చి మనం ఇందులో కార్డ్ మిక్స్ చేసుకోవాలి. మీ ఫేవరెట్ ఏ కార్డ్ అయినా యూస్ చేసుకోవచ్చు. అది ఇదనేం లేదు, మీకు నచ్చిన కార్డ్ మీరు యూస్ చేయొచ్చు. కాకపోతే కార్డ్ ఎక్కువ తీసుకోండి, బాగుంటుంది హెల్త్గా. ఓకేనా, కార్డ్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఓకేనా, కార్డ్ చాలా ఎక్కువగా ఉండాలి, అప్పుడే మీకు చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట తింటున్నప్పుడు. చూడండి, చాలా నీట్గా మొత్తం మిక్స్ చేసుకోండి. ఓకేనా, మిక్స్ చేసుకునేటప్పుడు మీకు సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకోండి. ఎందుకంటే కొంతమంది సాల్ట్ ఎక్కువ తింటారు, కొంతమంది సాల్ట్ తక్కువ తింటారు. ఓకేనా, ఈ మధ్య సరిగ్గా వీడియోస్ కూడా పోస్ట్ చేయట్లేదండి, కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల. ఓకేనా, కొత్తగా ఎవరైనా అలానే మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా, చూడండి బాగా మిక్స్ చేసుకోండి. రైస్లోకి మొత్తం కార్డ్ మొత్తం రైస్లోకి నీట్గా మిక్స్ అయిపోవాలండి. ఓకేనా, అసలు మాకు వాటర్ వద్దనుకున్న వాళ్ళు హెవీగా కార్డ్ వేసుకోండి. అలానే పోపు బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి, మీకు నచ్చినంత ఆయిల్ వేసుకోండి. ఓకేనా, మీకు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి ఆయిల్ పడుతుంది. ఓకేనా, మీకు ఆయిల్ పట్టేదాన్ని అంటే రైస్ క్వాంటిటీని బట్టి ఆయిల్ పడుతుంది అనమాట. ఓకేనా, ఇందులో వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తూ ఉంటాను, ఒక్కోటి చూడండి. ఓకేనా, ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ టైప్లో. ఓకేనా, ఆయిల్ తీసుకోండి. చూడండి, నాకైతే కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టింది, ఎందుకంటే నేను రైస్ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను, దానికోసమని ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చి జీలకర్ర తీసుకోండి. సరేనా, జీరా అంటారు, జీలకర్ర అంటారు, ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క లాంగ్వేజ్ యూస్ చేస్తారు. ఓకేనా, బాగా ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. తర్వాత జీలకర్ర చూడండి వేసుకోండి, మీకు నచ్చినంత వేసుకోండి జీలకర్ర. ఆయిల్ హీట్ అవ్వగానే జీలకర్ర కొంచెం. ఓకేనా, అయిన తర్వాత కరివేపాకు బాగా వేసుకోండి ఎక్కువ, ఎందుకంటే ఇలాంటప్పుడే కరివేపాకు ఇంట్లో పిల్లలు అందరు తింటారు. మామూలుగా కర్రీస్లో వేస్తే కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటారు. తర్వాత పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్లు వేసుకోండి పచ్చిమిర్చి. కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది కారం తక్కువ తింటారు. ఓకేనా, దాన్ని మీకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, తర్వాత 1 by 1 చెప్తూ ఉంటాను చూడండి. మినపప్పు. ఓకేనా, ఉద్దిపప్పు అంటారు, సాయిపప్పు అంటారు, అలా మినపప్పు, మేమైతే మినపప్పు అంటాము, అది కూడా వేసుకోండి. బాగా ఫ్రై అయితే క్రంచ్గా తగులుతూ ఉంటుంది అనమాట. రైస్ తినేటప్పుడు చాలా బాగా ఉంటుంది అనమాట, తినడానికి చాలా కొంచెం టేస్టీగా ఉంటుంది. ఓకేనా, తర్వాత వచ్చి సాల్ట్ కొంచెం వేస్తున్నానండి. సాల్ట్ ఎందుకంటే పచ్చిమిర్చి ఉంది కదా, కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుందనమాట. ఓకేనా, లైట్గా వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే ఆల్రెడీ మనం రైస్లో మిక్స్ చేస్తాం కాబట్టి కొంచెం క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఓకేనా ఫ్రెండ్స్, చూడండి తర్వాత వచ్చి పచ్చెనగపప్పు, పోపు దినుసులో వస్తుంది కదండి, పచ్చెనగపప్పు వేసుకోండి. మేమైతే పచ్చెనగపప్పు అంటాం, మీరేమంటారో నాకు తెలియదు, కామెంట్ చేయండి. ఓకేనా, బాగా ఫ్రై అవ్వాలండి. ఇవన్నీ వేసుకునే వాళ్ళు ఆవాలు కూడా వేసుకోండి. నేనైతే ఆవాలు తినను, అందువల్ల వేయలేదు. మీరు ఎవరైనా ఆవాలు తినే వాళ్ళు ఉంటే వేసుకోండి. నేనైతే ఆవాలు యూస్ చేయను అనమాట,
ఎందుకో నా ప్రెగ్నెన్సీ టైం నుంచి ఆవాలంటే నాకు కొంచెం పడదనమాట. అవి చూస్తే జస్ట్ ఫుడ్లో వామిటింగ్ వస్తుంది, అందువల్ల నేను అవాయిడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు వేసుకోవచ్చు ఆవాలు, నేనైతే కొంచెం అవాయిడ్ చేస్తాను. చూడండి బాగా ఫ్రై అవుతుంది కదా, ఫ్రై అయ్యే స్టేజ్కి మనకి చూడండి చాలా బాగా ఫ్రై అవ్వాలండి. చాలా ఎంత బాగా ఫ్రై అయితే మీకు అంత టేస్టీగా ఉంటుంది. ఓకేనా, పల్లీలు, వేరుశనగపప్పులు అంటారు, పల్లీలు అంటారు. ఓకేనా, చూడండి వీటిని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. ముద్దకి పల్లీలు తగులుతుంటే ఎంత టేస్టీగా ఉంటుంది. బట్ ఇవి కొంచెం క్రిస్పీగా వేగాలండి ఆయిల్లో. ఓకేనా, బాగా వేగితేనే టేస్ట్ వస్తుంది. బాగా వేగనిచ్చి అప్పుడు పోపు అన్నది రైస్లో వేసుకోవాలి. ఓకేనండి, బాగా వేగనివ్వండి. మనకి ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుందండి. ఓకేనా, మధ్య వీడియోస్ కూడా పోస్ట్ చేయట్లేదు. కొత్తగా ఎవరైనా కొంచెం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, కొంచెం హెల్త్ బాగాలేదు, హెల్త్ సెట్ అయిన దగ్గర నుంచి లైవ్ పెడతానండి. ఓకేనా, చూసారా ఎంత క్రిస్పీగా వస్తున్నాయో చూడండి. ఓకేనా, చూడండి రెడ్డి షేడ్లో వచ్చింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం అనుకో. ఓకేనా, స్టవ్ ఆఫ్ చేసినా కూడా ఒక 2 సెకండ్స్ అలా కలుపుతూ ఉండండి, ఎందుకంటే ఆయిల్ హీట్ ఉంటుంది కాబట్టి మాడిపోతాయి అన్నమాట ఒక్కటే దగ్గర ఉండి. ఇప్పుడు రైస్ చూసారు కదా, మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న రైస్లోకి చాలా అంటే చాలా సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అండి. చాలా అంటే చాలా సన్నగా కట్ చేసి పెట్టుకుంటాం మనం ఆనియన్స్. ఏదో మీకు ఇప్పుడు ఆనియన్స్ కట్ చేయడానికి కూడా మిషన్స్ వచ్చేస్తున్నాయి, అవైనా పర్లేదు. చూడండి చాలా సన్నగా. యాక్చువల్లీ ఇది చెప్పడం మర్చిపోయాను, మనం ఇంకో 10 మినిట్స్లో రైస్ తింటున్నాం అన్నప్పుడే ఆనియన్స్ కలుపుకోండి, బిఫోర్గా అయితే కలపద్దు. ఓకేనా, ఆనియన్స్ కానీ పోపు కానీ వేసి పెట్టుకోండి, బట్ మనం తింటున్నాము ఇంకో 10 మినిట్స్లో అన్నప్పుడే మనం మిక్స్ చేసుకోవాలి. ఓకేనా, ఎందుకంటే మళ్ళీ స్మెల్ వస్తుంది, వెయిట్ చేసే కొన్ని స్మెల్ వస్తుంది అనమాట. రైస్ ఆనియన్స్ వేస్తాం కాబట్టి, పచ్చి ఆనియన్స్ కాబట్టి బిఫోర్ ఇంకో 10-20 మినిట్స్లో మనం రైస్ తింటాము అన్నప్పుడే పోపు కానీ ఆనియన్స్ కానీ వేయాలి, ఎందుకంటే అప్పుడే క్రిస్పీగా ఉంటుంది, లేదంటే చాలా మెత్తగా ఉంటుంది అనమాట. కరెక్ట్ ఇంకో 20 మినిట్స్ 10 మినిట్స్లో మనం రైస్ తింటాము అన్నప్పుడే పోపు మిక్స్ చేసుకోవాలి, ఆనియన్స్ కూడా మిక్స్ చేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పోపు అంతా తీసుకొచ్చి వేసాం, చూసారా ఎంత చక్కగా పోపు అంతా మిక్స్ అవుతుందో చూడండి. యాక్చువల్లీ చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి, నేనైతే చాలా ఇష్టంగా తిన్నాను. యాక్చువల్లీ మా బాబు అయితే అడిగి చేపించుకున్నారు ఇవాళ. యాక్చువల్లీ నేను ఇవాళ వేరే రైస్ చేద్దాం అనుకున్నాను, మా బాబుని నాకు కర్డ్ రైసే కావాలి మమ్మీ, కర్డ్ రైసే చేయండి అన్నారు. యాక్చువల్లీ నేను కిచెన్లో వీడియో తీయడం ఫస్ట్ టైం ఇదే అండి. ఓకేనా, తీసాను, బట్ ఇంత పర్ఫెక్ట్గా మా హస్బెండ్ లేకుండా సింగిల్గా తీయడం అన్నది ఫస్ట్ టైం. ఓకేనా, కొత్తగా ఎవరైనా కొంచెం ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైస్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది, ముద్దకి మీకు పల్లీలు తగులుతూ, ఉద్దిపప్పు తగులుతూ, పచ్చెనగపప్పు తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకేనా, మధ్యలో పచ్చిమిర్చి పెట్టుకొని టేస్ట్ చేస్తూ ఉంటే చాలా నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, ఆనియన్స్ మధ్యలో క్రిస్పీగా తగులుతూ చాలా బాగుంటుంది. నా చిన్నప్పుడు అయితే నేను చాలా ఇష్టంగా తినేదాన్ని. అప్పుడు మా ఇంట్లో కర్డ్ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువగా చేసేవాళ్ళు, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా, ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, ట్రై చేయండి. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పండి. అలానే నేను కూడా టేస్ట్ చేశాను, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకేనా, చాలా ఎక్సలెంట్గా ఉంది.